హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెరుగు పొటల్స్ కర్రీని ప్రిపేర్ చేద్దాం. ఈ కర్రీ అయితే మంచి గ్రేవీతో చాలా బాగుంటుందండి. పెరుగుతో ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాం కదండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అయితే చపాతీతో కానీ, రైస్తో కానీ, పూరీతో కానీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్. దీనికోసమైతే ఇక్కడ పావు కిలో వరకు పొటల్స్ని అయితే తీసుకున్నానండి. ఈ పొటల్స్ను ముందుగానే శుభ్రంగా కడిగి రెండు వైపులా తొడిమెలను తీసి ఈ వీడియోలో చూపించిన విధంగా 4 పలకలుగా కట్ చేయాలి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మనం తీసుకున్న పొటల్స్లన్నింటినీ కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దీనిలో ఉన్న సీడ్స్ను తీయకుండా కట్ చేయాలండి. సీడ్స్ ఉంటేనే కర్రీ బాగుంటుంది. ఇలా మొత్తం అన్ని పొటల్స్ను కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ను వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు పసుపు, అలాగే 1 స్పూన్ వరకు ఉప్పు వేయాలి. తరువాత దీనిలో మనం ముందుగా కట్ చేసుకున్న పొటల్స్ను వేసి వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ పొటల్స్ను ఫ్రై చేయాలండి. వీటిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవటం వలన తక్కువ ఆయిల్తో కుక్ అయిపోతాయండి. ఈ పొటల్స్ ఫ్రై అయ్యేలోన దీనికోసమైతే గ్రేవీని ప్రిపేర్ చేసేద్దాం. దీనికోసమైతే ఒక మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి రెవ్వలు, అలాగే చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి 2, అలాగే కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ 1 వేయాలి. తరువాత దీనిలో కొద్దిగా నీరు వేసి మెత్తగా ఫైన్గా మిక్సీ పట్టాలి. ఈ మిక్సీ పట్టిన ఉల్లి పేస్ట్ను పక్కన పెట్టుకుందామండి. తరువాత మరో బౌల్లో 1 కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగులో 1 స్పూన్ వరకు పసుపు, అలాగే 1 స్పూన్ వరకు కారం, అలాగే 1 స్పూన్ వరకు ఉప్పును వేయాలి. అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ను, 1 స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ను వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ పెరుగుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పెరుగును కూడా పక్కన పెట్టుకుందామండి. ఇవి ప్రిపేర్ చేసేలోన పొటల్స్ అయితే కుక్ అయ్యావండి. చూడండి, ఇక్కడ పొటల్స్ అయితే బాగా ఫ్రై అయ్యావి. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన పొటల్స్ను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఎప్పుడు ఒకేలా కర్రీ కాకుండా ఇలా పెరుగుతో ఒకసారి పొట్లకాయ కర్రీని ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ పొటల్స్ అన్నిటినీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి. తరువాత దీనిలో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా కరివేపాకును వేయాలి. ఇవి చిటపట్లాడిన తర్వాత దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ను వేయాలి. ఉల్లిపాయలు ఇక్కడ వేయడం లేదండి, ముందుగానే ఉల్లిపాయలను మిక్సీ పట్టాం కదండి, ఆ ఉల్లి పేస్టే సరిపోతుంది. ఈ ఉల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ పేస్ట్ను కలుపుతూ ఉండాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత పచ్చివాసన అంతా పోయి ఉంటుందండి. తరువాత దీనిలో ముందుగా ఫ్రై చేసుకున్న పొటల్స్ను వేయాలి. ఈ పొటల్స్ను ఈ గ్రేవీ అంతటికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. తరువాత దీనిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగును వేయాలి. పావు కిలో వరకు పొటల్స్ తీసుకున్నాం కదండి, దీనికి 1 కప్పు వరకు పెరుగు అయితే సరిపోతుంది. ఈ పెరుగు పుల్లగా లేకుండా ఫ్రెష్ పెరుగై ఉండాలండి. ఈ పెరుగు వేసిన తర్వాత ఈ పొటల్స్ అన్నిటినీ ఒకసారి కలిపి దీనిలో ఒక చిన్న గ్లాసు వరకు నీరు వేయాలి. పొటల్స్ను ముందుగానే ఫ్రై చేసాం కదండి, ఫ్రై చేసినప్పుడే కుక్ అయిపోయాయి, అందుకని తక్కువగా నీరు పడుతుంది. ఒక చిన్న గ్లాస్తో అయితే సరిపోతుందండి. ఈ గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పొటల్స్ను కుక్ చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూడండి, గ్రేవీ అంతా దగ్గర పడి కర్రీ అయితే రెడీ అయింది. చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అంతేనండి, టేస్టీగా ఉండే పెరుగు పొటల్స్ కర్రీ అయితే రెడీ అయింది.
ఎప్పుడు పొటల్స్ ఫ్రై, పొటల్స్ కుర్మా ఇలా ఒకేలా కాకుండా ఇలా పెరుగుతో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదండి. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.